హాయ్ హలో ఫ్రెండ్స్, ఇదిగో మొన్న అయితే మా అనేది మ్యారేజ్ అయింది కదా. మా సాంప్రదాయం ప్రకారం మా గిరిజనల్ మా ట్రైబల్ కల్చర్లోనైతే ఈ విధంగా పెద్దలు అనమాట అమ్మాయిని అబ్బాయిని ఒక రీతిగా మళ్ళీ చుట్టాలని పిలిచినప్పుడు మళ్ళీ రిటర్న్ పంపించేప్పుడు అయితే పెద్దలందరూ సంప్రదాయంగా మాట్లాడి అమ్మాయిని అబ్బాయిని అబ్బాయి తాలూకా వాళ్ళని అమ్మాయి తాలూకాలు అయితే నీట్గా ఇలాగ అడిగేసి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి, 10 మందిని పలకరించాలి, 10 మంది ఇలాగ ఉండాలి, కొన్ని విషయాలని జాగ్రత్తగా అనమాట మా ట్రైబల్ కల్చర్లో ఈ విధంగా చెప్పేసి పంపిస్తారు అనమాట. మాకైతే చాలామంది అయితే వెళ్ళాము మళ్ళీ చుట్లకి అయితే ఫ్రెండ్స్. మేమైతే వర్షం బచ్చం కోడి మూసేసింది ఆ రోజు నైట్ అయితే. మేము వచ్చినంత వరకు వర్షం అయితే ఉండింది, జనాలు అయితే మామూలుగా వెళ్ళలేదు, చాలా ఎక్కువ మంది వెళ్ళాము అనమాట. ఒక 60 మంది వెళ్ళాము మేము మళ్ళీ చుట్టాలు. అంటే మా ట్రైబల్ ఉన్నట్టు ఈ విధంగా అనమాట. చూసారు ఫ్రెండ్స్, మాకైతే పెళ్లి కూతురికి ఈ విధంగా వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఇచ్చిన మూట అయితే అది వాళ్ళ మా సాంప్రదాయంగా ఇలా మూట అయితే పంపిస్తారు అనమాట. అన్ని అందరికీ అనమాట సాంప్రదాయంగా అన్నిటి మాకు మా ట్రైబుల్ అయితే ఈ విధంగానే పంపిస్తారన్నమాట. వారి సమాధి ఇది చూసారు ఫ్రెండ్స్, ఇది కూడా మా సాంప్రదాయంగా ఇది కూడా పంపిస్తారు, ఆ రీతికి పంపిస్తారనమాట. ఇది ఫ్రెండ్స్ చాలా ఒక 60 మందికి అయితే వెళ్ళాము, చాలా మంది అనమాట. వెహికల్స్ అయితే వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి ఆ రోజు ఇంతవరకు జనాలు నడుచుకుంటే వెళ్ళామన్నమాట. వర్షం అయితే కుమ్మేసింది ఫ్రెండ్స్ మాకైతే. చూసే బురదలా కొంత చూసే ఫ్రెండ్స్ మా ట్రైబల్ లోకల్ గ్రామాలు అయితే. ఫ్రెండ్స్ మా తమ్ముడితో అయితే లాస్ట్ వెళ్ళిపోతున్నాను అనేసి వీటి తీసుకోవడం జరిగింది. తమ్ముడు అయితే నా పక్కన ఉన్నవాడు, పక్కన అయితే బావ, ఇంకా వెనకాల తమ్ముడు. ఇదనమాట ఊళ్ళో వెళ్ళినప్పుడు అయితే ఇంత సంతోషంగా ఉత్సాహంగా ఉంటారనమాట. మాకు మళ్ళీ చుట్టూ అయితే పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ రైస్ బస్తా అన్నిటి పంపిస్తారనమాట. అందరు హ్యాపీనెస్గా అన్నమాట. ఆ రోజు అయితే ఎంత ఎలాగున్నా సరే అందరూ అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. కింద నుంచి అయితే మేము వెళ్ళిపోయి రిటర్న్లో అయితే మా బాస్తోనైతే మా రీతిగా వాళ్ళు కింద టైప్ నుంచి వాళ్ళు పలకరిస్తారు, పైనుంచి మా వాళ్ళు పైన పలకరిస్తారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, పైన నుంచి మా వాళ్ళు పలకరిస్తున్నారు, కింద నుంచి వాళ్ళైతే పలకరిస్తున్నారు. ఈ రీతిగా ఉంటుంది అనమాట, చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటుంది అనమాట మా ట్రైబల్ కల్చర్లోనైతే. వేరే లెవెల్గా ఉంటుంది మాకైతే. ఇది ఫ్రెండ్స్ రోడ్ అయితే చూసారు కదా, అదే ఊరు. బైకులు కానీ జీపులు కానీ నో వ్యాన్స్ వెళ్ళలేవన్నమాట. ఈ విధంగా అనమాట ఒక 2 కిలోమీటర్ దాకా దూరంలో బండ్లు పెట్టేసాం నడుచుకుంటూ వచ్చి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు మేము వాళ్ళు పంపించిన సాంప్రదాయంగా డ్రింకులు అన్నీ ఎత్తుకొని ఇప్పుడైతే ఘాట్ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. ఇది చూస్తారు కదా ఫ్రెండ్స్, మా వాళ్ళు మా మాయ బాబాయ్ కర్రలు పట్టుకున్నారు. ఇది చూసారు కదా, మా అమ్మ వెనకాలైతే వస్తుంది. ఇంకా చాలామంది ముందుకు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. మాకైతే రోడ్లు అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాగుంది. మా లోకల్ కల్చర్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది. ఇవి బైక్ వెళ్ళడానికి ఇబ్బంది, ఎటువంటిది కానీ చాలా ఇబ్బందిగా వెళ్ళవలసి ఉంటుంది అనమాట. చూసారు కదా రోడ్ అయితే ఎలాగున్నాయో, దాన్ని పెట్టి నడవడం జరిగింది. ఆ ఊరి దాకా అయితే వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళాము, వచ్చేటప్పుడు లగేజ్తో నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. మా నానమ్మ ఇదైతే రోడ్లు చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అనమాట. మా వాళ్ళ దగ్గర నుంచి బండ్లు ఎక్కించడానికి కొంతమంది ఒక 10 బైకులతో పట్టుకొచ్చారు. చాలా ఇబ్బంది పడుతూ కొన్ని బండ్లు ఎక్కించారు. ఆటోలు అయితే పైన తార్ రోడ్డు దగ్గర పెట్టేసి వచ్చాము. బైక్ అయితే చాలా ఘోరంగా ఇబ్బంది పడుతూ ఎక్కించారు. చూసారు కదా రోడ్ ఎలాగుంది, రోడ్ అయితే చాలా ఘోరంగా ఉంది. బైకులు ఎక్కించడానికి చాలా ఇబ్బంది పడుతూ ముందుకు వెళ్ళిపోయారు చాలామంది. మేమైతే కొంతమంది ఒక 20 మంది వెనకాల ఉన్నాము. ఆల్రెడీ ఒక 40 మంది ముందుకు ఆల్రెడీ వెళ్ళిపోయారు ఆటోల దగ్గరే. బైకులతో కొంతమంది అలాగా చాలా ఇబ్బంది ఘోరంగా చుక్కలు చూపించింది. వర్షం పడింది కాబట్టి మేము వెళ్ళింది వాతావరణం బాగాలేదు, క్లైమేట్ వర్షంతో కాబట్టి ఇలాగనమాట. ఇప్పుడైతే పర్లేదు, కొంచెం కొండ మీద అయితే వచ్చాము. 1 కిలోమీటర్ దాటేసాము. ఇప్పుడైతే 1 కిలోమీటర్ ఇంక వెళ్ళాలి. వచ్చాము ఫ్రెండ్స్, ఇది తార్ రోడ్ అనమాట. ఇక్కడ ఆటోలు అన్నీ పెట్టాము. ఇదనమాట అటు సైడ్ కొంతమంది ఉన్నారు, ఇటు సైడ్ కొంతమంది ఉన్నారు. రోడ్డు వచ్చామని అందరు హ్యాపీ. ఇంకా ఇదే మన వాళ్ళ బైకులు అంతే, మన కొంతమంది కింద దింపలేదు, కొంతమంది బురద అయిపోయింది కాలు కడుక్కుంటున్నారు. ఇది ఫ్రెండ్స్ మన వాళ్ళు. ఇదో ఆటలు అయితే 3 ఆటలు వచ్చింది. ఈ విధంగా చాలా ఉత్సాహంగా చేసి ఆనందంతో వెళ్ళేసి ఆ గ్రామానికి వచ్చేసాము. చాలా హ్యాపీ అనిపించింది. మా ట్రైబల్ కల్చర్తో ఈ రీతిగా అనమాట. మల్లిస్టులు అయితే ఇలా చాలామంది కలిసి వెళ్ళేసి
ఉత్సాహంతోనే పెళ్ళి అయినట్టే హెచ్చంగా తిరిగి వచ్చిస్తాను.